మనం కనీసం ఒక్క రోడ్డున వేసుకోగలుగుతున్నాం, కాలువన తవ్వుకోగలుగుతున్నాం. ఇంతకు ముందు అసలు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వాటర్ ట్యాంక్ లేదు మీ పెనువల్లిలో. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ ట్యాంకు కట్టుకుంటున్నాం, అయిపోయింది తొందరలో, ఇంకొక వారం 10 రోజుల్లో మొదటి వారంలో దాన్ని ఓపెన్ చేస్తాం, సరేనా. ఆ మాదిరే రోడ్లు కూడా కొన్ని పెట్టాం. మొత్తం పెనుబల్లికి మీకు సీసీ రోడ్లు 30 లక్షలకి వేసాం, కాలువలు 50 లక్షలకి వేసాం. అంతకు ముందు మీకు 5 సంవత్సరాలు ఏమైనా పని జరిగిందా మీ ఊర్లో? ఏం జరగలేదు. ఇప్పుడు చేసుకుంటున్నాం. అంటే కొరవ మిగిలిండే కాలువలు అలాగే కొరవ రోడ్లు కూడా శుద్ధంగా కంప్లీట్ చేసేస్తాం, సరేనా. మీకు ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం అందరికీ చేస్తాం అని. మీ ఊరంతా మీకంటే నువ్వు ఉండేది ఈ ఊర్లోనే కదా, సో ఊర్లోనే అన్ని దగ్గరలో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడంతా కూడా చేస్తాం, సరేనా. అది సో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనము సంక్షేమము అభివృద్ధి 2 చేస్తామని చెప్పి వచ్చాము. మీకు ఎంతమంది మహిళలు ఉన్నారు, మీరంతా స్త్రీ శక్తిలో బస్సులో ఫ్రీగా పోతున్నారా లేదా? నెల్లూరుకి పోతున్నారా? అందరు పోతున్నారు కదా.